అటు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్, ఇటు అధికారులు పోలీసులపై దాడులతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ను పెంచుతున్నాయా? వరుస ఘటనలపై అధికార విపక్షాల వాదనల్లో నిజమెంత? జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికమా, రాజకీయమా? తెలంగాణ పాలిటిక్స్ శీతాకాలంలోనూ వేడిని రగిలిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, మరోవైపు అధికారులు పోలీసులపై దాడులు తెలంగాణలో పొలిటికల్ హీట్ ను రాజేస్తున్నాయి. తెలంగాణలో కొన్ని రోజుల నుంచి వివిధ విద్యా సంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ కు కారణాలు తేల్చడానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీని నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ ను కమిటీ సందర్శిస్తుంది. అక్కడ ఆహార నాణ్యతను ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫుడ్ పాయిజన్ కు కారణాలు నిర్ధారించి బాధ్యులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల డైట్ ఛార్జీలను పెంచి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం గురుకులాల బాట పేరుతో రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ కామెంట్ చేశారు. ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బీఆర్ఎస్ ఉందని తమకు అనుమానంగా ఉందన్నారు. అటు ఫుడ్ పాయిజన్ ఘటన రాజకీయ రంగు పులుముకోవడం పట్ల సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై రాద్ధాంతం చేసి రాజకీయ మైలేజ్ల కోసం వాడుకోవడం తగదని సూచిస్తున్నారు. మరోవైపు లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన సైతం తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. లగచర్ల ఘటనపై అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికారులపై దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సైతం నిరసనలు తెలిపారు. అధికారులపై దాడులు చేయడం తప్పని, ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్నది కాంగ్రెస్ ఆరోపణ. దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలు తిరగబడి దాడులు చేశారని, అది తమ కుట్ర ఎలా అవుతుందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఈ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక ఆరని చిచ్చుగా రగులుతోంది. అయితే అధికారులపై దాడులు, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పన్నిన కుట్రలుగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాపాన్ని తమ ప్రభుత్వం కడిగేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. ఆర్థిక సమస్యలున్నా అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ సీఎం రేవంత్ ముందుకు వెళ్తున్నారన్నారు. అయినా కూడా ప్రభుత్వంపై రోజుకో కుట్ర చేసి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పడేయాలన్నదే బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. అధికారులపై దాడులతో పాటు ఫుడ్ పాయిజన్ ఘటనలను కూడా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ పాలన గురించి మర్చిపోయిన బీఆర్ఎస్ నేతలు గురువింద నీతులు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా చూసేందుకు ఓ టాస్క్ ఫోర్స్ ని నియమించింది. అలాగే ప్రజా వ్యతిరేకత రావడంతో లగచర్ల భూ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అటు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజలు ఉద్యమించడంతో పనులకు బ్రేక్ వేసింది. ఈ మొత్తం పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.